మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రోజు రోజుకు బీజేపీ పార్టీలోకి పోతున్నారు. మరి వారికి ఏం జరిగింది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీని సిట్టింగ్ స్థానాన్ని వదిలేసి బీజేపీ వైపు పోతున్నారు అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ, అట్లాగే అంతకంటే ముందు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, అట్లాగే రాములు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ సిట్టింగ్ ఎంపీ, ఆయన కూడా బీజేపీ పార్టీకి వెళ్ళిండు. మరి అట్లాగే ఖమ్మానికి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన కూడా బీజేపీలో పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే నల్గొండ ఎంపీ స్థానం నుంచి తేర చిన్నపరెడ్డి అనుకున్నారు, కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ హుజూర్ నగర్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు మొన్న ఓడిపోయాడు. శానంపూడి సైదిరెడ్డిని నల్గొండ పార్లమెంటు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు అందరూ కూడా బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారు? కాంగ్రెస్లోకి ఎందుకు పోలేకపోతున్నారు? మరి బీజేపీలో పోవడానికి కారణం ఏంటి? మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వదిలిపోయిందంటే, ఆయనకు అక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు 100కు 100% లేవు. అక్కడ బాల్క సుమన్ను ఎంపీగా బరిలోకి తీసుకురావడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నాడు. అది గమనించినటువంటి వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అట్లాగే బీబీ పాటిల్, ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలను కాపాడుకోవాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి బీజేపీలోకి పోకపోతే అక్కడ బీజేపీ పార్టీ సిబిఐ కావచ్చు, ఇంకా కేంద్ర నిఘా సంస్థల్ని బీబీ పాటిల్ మీద కావచ్చు, నామా నాగేశ్వరరావు మీద కావచ్చు, శానంపూడి సైదిరెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్లో ఉండేటువంటి కీలక నేతల మీద ప్రయోగించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి రోజొక్కరు బీజేపీలోకి చేరుతున్నారు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి. మరి వీరు చేరకపోతే ఏమవుతుందంటే, ఆ నిఘా సంస్థలన్నీ వీళ్ళ మీద రైడ్ చేసి, వీళ్ళ ఆస్తుల మీద రైడ్ చేసి, వీళ్ళ వ్యాపారాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు బీజేపీలోకి పోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఉపయోగం ఏం లేదు, కేసీఆర్కే దిక్కు లేదు, కేసీఆర్ కుటుంబానికే దిక్కు లేదు, ఆత్మరక్షణలో పడ్డరు. మరి బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఏం ధీమా కల్పిస్తారు అనేటువంటిది ఈ నాయకుల్లో వ్యక్తమవుతుంది. కాబట్టి కేసీఆర్కి దిక్కు లేదు, మాకు ధీమా ఏమిస్తారు అని చెప్పేసి ఒక ధీమా కావాలి అంటే కాంగ్రెస్లోనన్నా పోవాలి, బీజేపీలోనన్నా పోవాలి. కాంగ్రెస్లోకి పోతే ఆల్రెడీ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లోకి పోతే న్యాయం జరగదు. మరి బీజేపీ వీళ్ళ మీద ప్రయోగిస్తుంది కాబట్టి ఆ బీజేపీలోకి పోతే ఆ ఆస్తుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, వ్యాపారాల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనేటువంటిది వాళ్ళలో ఉన్నది. బీజేపీ కూడా ఆ రకంగానే ప్రయాణం చేస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ సిట్టింగుల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే దందాలు చేస్తున్నారో, ఎక్కువ అక్రమ ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ మీద బీజేపీ తెలంగాణలో ఫోకస్ పెట్టింది. వాళ్ళ మీద సామ భేద దాన దండోపాయాలు ఉపయోగించి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీ వైపు గుంజుకుంటున్నారు. మరి ఇదంతా కూడా బీజేపీకి లాభం చేకూరే విధంగా ఉంది, బీఆర్ఎస్కు చాలా నష్టం చేకూరే విధంగా ఉంది. రాను రాను తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ 3rd, 4th పొజిషన్ పోయే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరి కామ్గా ఉంటున్నటువంటి కేసీఆర్ ఏం చేయబోతుండ అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.